తెలంగాణలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే అది ఆందోళ్ కాన్స్టిట్యున్సీ. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 9 మండలాలు, ఒక మున్సిపాలిటీ, అంత పెద్ద విస్తీర్ణంతో కూడిన ఈ యొక్క నియోజకవర్గం యొక్క గొప్పతనం చెప్పాలి అంటే, ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఉమ్మడి రాష్ట్రంలోనైనా, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనైనా మినిస్టర్ పదవులు అనుభవించిన వాళ్ళే. ఒక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాకుండా ప్రతి ఒక్కరూ మినిస్టర్ పదవి అనుభవించిన వాళ్ళే. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే, తెలంగాణ కొన్ని ప్రాంతాలకి, కొందరి ప్రజలకి తాగునీరుని, సాగునీరుని అందించిన సింగూర్ డ్యామ్ కూడా ఈ యొక్క ఆందోళన నియోజకవర్గంలోనే ఉంది. కంప్లీట్ బ్యాక్ వాటర్, కంప్లీట్ డ్యామ్ మొత్తం కూడా ఈ యొక్క నియోజకవర్గంలోనే ఉంది. సింగూర్ తర్వాత ఉండే మాంజీరా డ్యామ్ కూడా, మాంజీరా డ్యామ్ బ్యాక్ వాటర్ మొత్తం ఈ యొక్క నియోజకవర్గానికి అటాచ్డ్ అయి ఉంటుంది. ఈ యొక్క వాటర్ మొత్తం అంత గొప్ప చరిత్ర గలది. ఇంకో విషయం చెప్పాలంటే, 2 నేషనల్ హైవేల మధ్యన మంచిగా సేఫ్ జోన్లో ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఆందోళన నియోజకవర్గం. అయితే 13 సంవత్సరాల నా ప్రత్యేక రాజకీయ అనుభవంతో నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, బాబు మోహన్ గారి గెలుపు కోసం అదే మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ గారి యొక్క గెలుపు కోసం పనిచేసినాం, ఆయన ఓటమి కోసం పనిచేసినాం. అలాగే మొన్న ఓడిపోయిన క్రాంతి కిరణ్ గారి యొక్క గెలుపు కోసం పనిచేసినాం, ఓటమి కోసం కూడా పనిచేసినాం. అలాగే ప్రస్తుతం ఉన్న మినిస్టర్ దామోదర రాజనరసింహ గారి యొక్క గెలుపు కోసం కూడా మేము పనిచేసినాం. ఎలాంటి పని అంటే, ప్రత్యక్షంగా యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ కుటుంబంతో కలిసి ప్రజలతో అవివేకమై మేము పనిచేసినాం. అది సోషల్ మీడియా రూపంలోనైనా, ప్రజల ద్వారా ప్రత్యక్షంగా గ్రామాలకు, ఇంటింటికి వెళ్ళి మరీ పనిచేసినాం. ఈ యొక్క పని వలన ఈ యొక్క ఆందోళన నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మండలంలో ఉన్న నాయకులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రజలతో, ఈ ఏరియాతో ఎంతో కొంత కనెక్టివిటీ అయితే నాకుంది. ఆ యొక్క కనెక్టివిటీని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఈ నెలలో కోడ్ రావచ్చు, వీలైతే ఈ నెలలోనే ఎలక్షన్లు కూడా జరగవచ్చు. అది మ్యాక్సిమం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయని ప్రతి ఒక్కరం మనమైతే అనుకుంటున్నాం. అవే రావాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నా యొక్క 13 సంవత్సరాల రాజకీయ అనుభవంతో, నాకున్న పరిచయాలతో 9 జెడ్పీటీసీలు, 9 ఎంపీపీలు, అలాగే కొందరు ఎంపీటీసీల యొక్క గెలుపోవటంలకు సంబంధించిన సర్వే చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, అది కూడా నా ప్రాంతానికి చెందింది, నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి నాకు ఈ ప్రాంతం మీద కొద్దిగా ఎక్కువగా పట్టు ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఉందా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకున్న అనుభవంతో ప్రజలకు ఏ పార్టీ నాయకుడు ప్రస్తుతం అవసరం, జెడ్పీటీసీ ఏ పార్టీ వారు ఉండాలి, ఎంపీపీ ఏ పార్టీ వారు ఉండాలి, ప్రజలు ఏం డిసైడ్ అయ్యారు, ప్రజలతో పాటు ముఖ్యంగా యువకులు. ఎందుకంటే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరి ఓటమి గెలుపులను డిసైడ్ చేసేది నేను చూస్తున్న రాజకీయ జీవితంలో ఓపెన్గా చెప్తున్నాను, కేవలం యువత డిసైడ్ చేసింది, యూత్ డిసైడ్ చేసింది. కానీ అలాంటి యూత్కు ప్రస్తుతం అవకాశాలు ఉన్నాయా లేవా రాజకీయంలో, అలాంటి యూత్కి ఎవరైనా ఎంకరేజ్ చేస్తురా లేదా, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇంతకుముందున్న రాజకీయ నాయకులు కావచ్చు, అలాంటి యూత్ దగ్గరికి వెళ్ళి మరీ సర్వే చేయాలి. అలాగే ఓటు వేసే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు, అసలు ఎందుకు వాళ్ళకి ఓటేస్తారు, ఎందుకు ఈ పార్టీకి ఓటేస్తారు, మీరు అసలు ఓటేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, మీరు ఎవరిని గెలిపిస్తారని సర్వే చేయాలి, లోకల్ బాడీ సర్వే చేయాలని నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా మీతో పాటు మీ అందరిలాగానే ఎలక్షన్ కోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఓపెన్ చెప్తున్నా, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు వాటికి మాత్రమే సర్వే చేయగలుగుతాం. ఎందుకంటే అవి అయితే పార్టీ సింబల్ కాబట్టి వాటికి సర్వే చేసి మీ ముందు పెట్టగలుగుతా ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ మండలంలో ఏ ఎంపీటీసీ, ఏ జెడ్పీటీసీ, ఏ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే అది పార్టీ సింబల్తో కూడిన ఎలక్షన్లు కాబట్టి. ఇక సర్పంచ్ ఎలక్షన్లు కనుక ముందు వచ్చినాయి అనుకో ఏం చేయలేము. ఎందుకంటే సర్పంచ్ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆ వ్యక్తి ఆ లోకల్ గ్రామాలలో ఉన్న ప్రజలకు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, సర్పంచ్లో అసలు పార్టీ సింబల్ అనేది ఉండదు. పార్టీ సింబల్ లేకుండా ఇండిపెండెంట్గా గెలుస్తారు. ఆ గెలిచిన తర్వాత కొన్ని ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే, ఈ క్యాండిడేట్ అయినా సరే, వ్యతిరేకంగా ఉన్నా సరే, ఈ క్యాండిడేట్ నా పార్టీ అని చెప్పేసి గుంజుకుంటారు.
ఆ పార్టీలకు తీసుకుంటూ తర్వాత ఈ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అని చెప్పుకుంటారు. అది సర్వసాధారణంగా ప్రతి దగ్గర జరిగేదే. అయితే ఇందులో సర్వేకి అనుకూలంగా ఉండాలి. సర్వే కనుక మంచి జరగాలి అంటే పార్టీ సింబల్ ఉంటేనే మనం సర్వే చేయగలుగుతాం. అది లోకల్ బాడీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ముందు రావాలని మీ అందరితో పాటు నేను కోరుకుంటున్నా. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా నేను సర్వే చేయాలనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అంటున్నారు కదా, ఈ రిజర్వేషన్లు డిసైడ్ అయితే కానీ సర్వే చేయలేము. ఎందుకంటే రిజర్వేషన్లు డిసైడ్ అయితే గ్రామాలలో 3 అనేది చేంజ్ అవుతాయి, నాయకుల మధ్యన 3 అనేది చేంజ్ అవుతాయి. రిజర్వేషన్ రావడం వల్ల కొందరు సంతోషిస్తారు, కొందరు బాధపడతారు. ఎప్పటి నుంచో పోటీ చేయాలనుకున్న కొందరు ఎస్సీ వాళ్ళు కానీ జనరల్ కానీ కొందరు ఉంటారు, వాళ్ళు నేను పోటీ చేయాలనుకుంటా. సడన్గా ఆ ప్రాంతం బీసీ అయిందనుకో, వానికి ఉన్న ఆశలు అనేటివి నీరు గారిపోతాయి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, బీసీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తారా లేదా అవతల పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా, అసలు సైలెంట్గా ఉంటాడా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం క్లియర్గా తెలవాలి. మంచిగా సాఫీగా సర్వే చేయాలనుకుంటే ఎలక్షన్ కోడ్ అనేది రావాలి, తొందరలోనే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఈ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ జై తెలంగాణ, జై భారత్.